ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా, వాళ్ళ సైడ్ నుంచి ఉన్నాయో తెలియదు, కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానందం గారికి నాకు గొడవ ఏందండి. తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. అది వదిలేద్దాం. అది గొడవ కారణం కూడా పాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే. డబ్బు అంటే అందరికి ఇష్టం, మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళం, మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు. న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే. బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే. నేను భరణి మల్లికార్జున మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోట్ పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం, ఎవడు అడుగుతాడు, నా చేత అడిగిస్తారు అంతేగా. అడగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరంటాడు, నేను ఒకరిని దొరుకుతా. అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది. అంత దాసనందారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు, తమ్ముడు ఎక్కడ ఉన్నావు, డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీశైలం నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, మేమంతా 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చింది. శ్రీహరి చెప్పాడు, రేపు చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో. బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగలను. లేదు ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని, వస్తా వెళ్ళిపోయా. చెట్టుకి వెళ్ళాం. మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాల గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు. మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు. నేను ఆయనతో సినిమాలు, ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు. కానీ అన్నింటి విపరీతమైన ఇష్టం నాకు మోహన్ బాబు. చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు. మనకేమో భయం అంటే తెలియదు, తప్పు చేయను, భయపడను. పరిటాల రావు గారు, నా పరిటాల రావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది. ఒక గన్ను అయ్యాను నేను, ఎంజాయ్ చేస్తున్నాను. అది తమ్ముడు ఈ షార్ట్లు కూడా పరిటాల గారు, ఎందుకమ్మా గొడవలు, దేనికి గొడవలు, నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళి గారు అని, మన శ్రీహరి, అందరికీ నేను కావాల్సినండి. మోహన్ బాబు గారికి నేంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కామ్గా ఉంది. తమ్ముడు టీ తాగు అన్నారు ఆయన. టీ తాగాను. ఇంకా నేను బయలుదేరినంటే, ఏమిటయ్యా గొడవలు, వెళ్ళి అయిపోయిందిలేండి గొడవలు లేవు, నేను వస్తాను. పరిటాల దగ్గర కూడా ఆయనకు జరిగితే జరిగింది. పరిటాల గారి దగ్గర చూసి అంత్రిలు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ అనే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంట మీకు. అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్? సరే, దేవుడు అన్నాడు. ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడైతే బాటా షాప్ ఉందో మా ఎఫ్ఎన్సిసి దగ్గరలో, అక్కడ అమృతం జరిగేది. గంగరాజు గారు మంచి హిట్ సీరియల్ అది. నాకు ఒక వ్యక్తి జెన్యూన్గా కష్టపడుతున్నాడు అంటే నేను ఇంకేం చూడను. వాడు పడే కష్టం జెన్యూన్ అనిపిస్తే సరిపోద్దండి నాకు. నేను, ఝాన్సీ గారు, గుండె హనుమంతరావు గారు అందరం షూటింగ్ చేస్తున్నాం. దాని గేట్ ఉంటుంది, గేట్కి ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఉంటుంది చూసారా, అట్లోంచి 2 కళ్ళు ఇలా చూస్తున్నాను నన్ను. అప్పటికి నేను పాపులర్ ఇటు సినిమాల్లో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్నీ వేస్తాను. అమృతం కూడా మంచి హిట్. చూస్తుంటే ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి. ఇంత రద్దీగా ఉండేది, ఖాళీగా ఉండేది ఆ ప్లేస్, ఫిల్మ్నగర్ చౌరస్తా ఆ సెంటర్, అమృతం జరిగే టైంలో అంటున్నాడు. వీళ్ళు పక్క ప్యాన్ చేస్తే పక్కన చిన్న కుర్రాడు ఉన్నాడు, ఒక చిన్న కుర్రాడు. సర్లే తర్వాత స్టార్ట్ అయిపోయాక ఊరికి లోపల రమ్మన్నా. ఏంటి అని, మా అబ్బాయి అండి గుండెకి ఆపరేషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఓకే సార్ 35,000 అవుతుందన్నాడండి, ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు.
ఈ పిల్లాడు నాన్న వాడు అమృతం చూశాడు. బాబు అమృతం చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సీరియల్ అప్పట్లో. నాన్న అని ఇప్పుడు ఈ సెల్లు ఏం లేవు కదా, ఈ ఆటోగ్రాఫ్లు దాని గురించి అడుగుతుంటే ఇచ్చాను. మరి ఊరు వెళ్తే దొరుకుతాయి నీకన్నా చాలా క్యాజువల్గా. ఇటు ఝాన్సీ గారు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు. లేదన్న మరి లేకపోతే ఎలాగైనా అది అర్థం కావట్లేదు అన్నాడు. నిజంగా ఆపరేషనా అన్న, నిజం సార్ అన్నాడు. నాకు గంగరాజు గారి మిస్సెస్ నాకు రోజుకు 10,000 అన్నప్పుడు అమృతానికి నెలకోసారి ఇచ్చేవారు. గంగరాజు గారు మిస్సెస్ చెక్కు అంతకుముందే ఇచ్చారు నాకు. నేను 35,000 ఇస్తే బతుకుతాడే ఇతను అన్నా. బతుకుతాడు అన్నాడు. నేను ఇస్తాను ఈ 30,000 అనగానే వచ్చేయి ఇలా పడింది. హనుమంతురావు చెయ్యి. ఇంక నేను చెప్పాను నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అన్నాను. 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి ఏదో ఫోన్ చేసి మొత్తం డ్రా చేసేది. అతనికి అయితే 30,000 అందజేశాను వితిన్ 1-2 అవర్స్లోనే. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నా తోటినట్లు చిన్న క్లాస్ స్పీకర్, బుద్ధి లేదు నీకు అదేని మరి నాకు జెన్యూన్ అనిపించాడు అబ్బాయికి, నీ పొంద జెన్యూన్ అనిపించాడు అన్నారు. లేడండి మళ్ళీ రాలే. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అవి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే, ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఉంటాయి, ఇవే ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో 3 తీసుకుని గౌడు వచ్చాడు. వచ్చి కాలదన్నం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర ఎక్కడ వాళ్ళ ఊరు. సార్ మా ఊరు రావాలి, మా ఊర్లో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానంటున్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గర ఊరు, మీరు చెప్తే నమ్మరు. ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనుభూతున్నాను. చిన్న గుడిసె ఆ శంకరగౌడిది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు. దేవుడి గుడిలో నా ఫోటో. వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాది మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు. మొత్తం ఊరంతా ఆడ డప్పులు మాత్రం ఉంది. కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా. ఎవడొచ్చి పరిచయం చేస్తే నా పేరు చెప్పి పరిచయం చేశాడు, నా దేవుడు అంటున్నాడు. డాన్సులు చేసాము, వాళ్ళు గుళ్ళో జాతర డాన్సులు చేసాము. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం. మళ్ళీ తాగాం. ఆ బుడ్డడు కొంచెం బుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊళ్ళంతా వచ్చారు. కొంచెం ఈవినింగ్ వచ్చి ఊరి చివరి వరకు సాగనిట్టారు. జస్ట్ 35,000. ఆ వ్యక్తి కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడ నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు మెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలేజీకి నేర్చాడు. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు, తనని దేవుడు అని ఎలా అంటున్నారు? అది తెలంగాణ వాళ్ళు. Please subscribe to I read. please subscribe for more videos.